పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి. పేరెంట్స్కి దిగులు స్టార్ట్ అయింది. స్కూల్ ఫీజులని, బుక్స్ అని, యూనిఫామ్స్ అని పేరెంట్స్కి అప్పుల బెడద స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ తీసుకురావాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ డబ్బు పుట్టట్లేదు, ఈ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. ఈ మధ్యకాలంలో బాల్నగర్, హైదరాబాద్ బాల్నగర్ నుంచి ఒక 40,000 శాలరీ సంపాదిస్తున్న ఒక వ్యక్తి మన వర్క్షాప్కి అటెండ్ అయ్యాడు. సార్, ప్రతి సంవత్సరం నాకు ఇదే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లలు 2nd నుంచి 3rd క్లాస్కి వచ్చారు, నెక్స్ట్ 4th క్లాస్కి వెళ్తారు. ఇలా ప్రతిసారి డబ్బులకు అక్కడో ఇక్కడో అప్పు చేయడము, లేకపోతే నన్ను అడగడము చాలా టైట్ అయిపోతుంది సార్. దీనికి ఏదైనా ప్లానింగ్ ఉందా అని చెప్పి అడిగారనమాట. ఈ సంవత్సరం ఎట్లాగో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా ఈ ఆర్థిక ఇబ్బంది రాకుండా మనం ముందే ప్లాన్ చేసుకుంటే స్కూల్లో ఓపెన్ అయ్యే టయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్ ఫీజు కట్టేయచ్చు, బుక్స్ కొనేయచ్చు, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ తీసుకోవచ్చు. ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలామంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ ప్లాన్, వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా. టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే 100 మందికి మాత్రమే 90% ఆఫ్తో ఇస్తున్నాను. ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియోని చూస్తూ ఉంటే ఆర్కే మనీ మంత్ర గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ కోసం ఆర్కే మనీ మంత్ర, డైరెక్ట్ సెల్లింగ్ కోసం ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్, మోటివేషన్కి సంబంధించిన మహాభారత మోరల్ స్టోరీస్ కోసం ఆర్కే మోటివ్ మంత్ర 3 ఛానల్స్ ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అకాడమిక్కి స్కూల్ ఫీజులు సెట్ చేసుకోవడానికి ఇప్పుడే మనం ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే అకాడమీకి మనం టెన్షన్ ఫ్రీగా స్కూల్ ఫీజులు కట్టేయచ్చు, యూనిఫామ్ తీసుకోవచ్చు, బుక్స్ అన్నీ కూడా ప్రశాంతంగా కొనివ్వచ్చు. ఎలా అంటే ఫస్ట్ ముందు స్కూల్ ఫీజుకి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. మీ పిల్లోడు ఫీజు మొత్తం ఒక్కసారి లాస్ట్ ఇయర్ పేపర్స్ అన్ని తీసుకోండి, లేదా ఈ సంవత్సరం మాట్లాడొచ్చిందంతా మీరు చూసుకోండి. ఫీజు ఎంత చెప్పారు? 30,000 నుంచి 60,000. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను. లక్షల్లో వెళ్ళే స్కూల్స్ గురించి కాదు. మన ఇంటి దగ్గరలో మినిమం కొద్దిగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఒక ప్రైవేట్ స్కూళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈవెన్ శ్రీ చైతన్య నారాయణ కూడా కొన్ని ఏరియాల్లో మాట్లాడిన దాన్ని బట్టి ఫీజు ఉంది. 30 నుంచి 60,000 దాకా ఉంది. 4th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్కి. నేను మాట వరుసకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు మీ ఎగ్జాంపుల్ చూసుకోండి, మీ ఫీజు చూసుకోండి. ఒకవేళ 30,000 నుంచి 60,000 ఉందనుకుందాం, 60,000 ఫీజు అనుకుందాం. సో బుక్స్, స్టేషనరీ ఒక 3,000 నుంచి 8,000, యూనిఫామ్, షూ దాదాపు ఒక 2,000 నుంచి 5,000. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఒక 6,000 నుంచి 15,000 అవుతుంది. ఎగ్జామ్స్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్ ఇవి ఒక 1,000 నుంచి 5,000 అవుతుంది. ట్యూషన్ లేదా కోచింగ్ 5,000 నుంచి 20,000 అవుతుంది. ఈ మొత్తం కలుపుకుంటే 47,000 నుంచి 1,13,000 దాకా అవుతుంది ఒక పిల్లోడికి. అన్ని ప్రాపర్గా లెక్కేయండి. ఎగ్జాంపుల్కి యావరేజ్గా 1,00,000 అనుకుందాం. మీరు ఎంత వస్తే అంత. సో ఈ 1,00,000 రూపాయలకి ఒక 12% హైక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ 1,00,000 రూపాయల్లో ఎక్స్ట్రా 12% అంటే 12,000. 1,12,000కి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఫీజు పెరుగుతుంది, చిన్నగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బుక్స్ రేటు పెరుగుతుంది, యూనిఫామ్ రేటు పెరుగుతుంది, షూ రేటు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. 1,12,000కి రెడీ అయిపోండి. ఇప్పుడు 1,00,000 వస్తే 1,12,000. ఒకవేళ 50,000 వస్తే 50,000 మీద 12%. 50,000 డివైడెడ్ బై 100 ఇంటూ 12 అట్లా వేసినా మీకు రిజల్ట్ వస్తుంది. నేను 12% అంటే 12,000 వేస్తున్నా, 1,12,000. ఓకేనా? మొత్తం అమౌంట్ 1,12,000 వచ్చింది. ఈ 1,12,000ని 12 నెలలకు డివైడ్ చేయండి. నెలకి 9,333. ఈ 9,333ని సేవింగ్ చేద్దాం. ఇంకా ఎక్కడ సేవ్ చేయొచ్చు? ఆర్డి, రికరింగ్ డిపాజిట్, లేదా ఇంట్లో ఒక డబ్బాలో వేసాయి, లేదా ఒక సేవింగ్ అకౌంట్లో పెట్టాయి, లేదంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టాయి. ఇలా మీరు పెట్టేయడం వల్ల నెల సేవింగ్ హ్యాబిట్ స్టార్ట్ అయిపోయింది.
12 నెలలు వచ్చేవరకు ఈ 1,12,000 అయిపోయింది. ఈ 1,12,000 నేను చేయొచ్చు. మొత్తం కలిపితే మీ స్కూల్ ఫీజు ఎంత ఉంది? యూనిఫామ్లు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కాకుండా ఒకటేసారి స్కూల్ ఫీజు కట్టేశారనుకుందాం. స్కూల్ ఫీజు ఒక 60,000, అందులో 10% తగ్గించారనుకుందాం, 6,000 తగ్గిపోద్ది. 1,12,000 మొత్తం స్కూల్ ఫీజే కాదు కదా, అందులో యూనిఫామ్ ఉంది, ట్యూషన్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ ఉంది, ఈ మధ్యలో ఎగ్జామ్ ఫీజులని, అవి బుక్స్ అని, యూనిఫామ్స్ అని అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఒకటేసారి కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మీరు ఇట్లా మాట్లాడకుండా ఒకటేసారి కట్టేస్తే టక్కున మీకు ఫీజు తగ్గుతుంది. మిగిలిన ఖర్చులన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు? నెక్స్ట్ ఇయర్కి ఆల్రెడీ మీ చేతిలో డబ్బు ఉంది కాబట్టి ముందే మీరు స్కూల్ స్టార్ట్ అవ్వక ముందే, ఏంటది, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యేది జూలైలో అనుకో, మీరు ఏప్రిల్ మేలోనే ఆన్లైన్లో స్కూల్ బ్యాగ్స్ చూడండి, బుక్స్ చూడండి, ఓకేనా. సో వీళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చాలా తక్కువ రేట్కి వచ్చేస్తాయి. అవి ముందే రెడీ చేసుకుంటారు కాబట్టి మీకు స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్కి, బుక్స్కి ఎక్కువ కట్టేదానికన్నా ఇప్పుడు తక్కువ పడుద్ది. ఈ ఆప్షన్ ఆన్లైన్లో చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని సిటీస్లో బుక్ బ్యాంక్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఈ 5th క్లాస్ బుక్స్ కింద 4th క్లాస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఒప్పుకోవట్లే, కానీ చాలా స్కూల్స్లో బుక్స్ మీ ఇష్టం అంటున్నారు. అలా ఆప్షన్ ఉన్నప్పుడు ఓల్డ్ బుక్స్ తీసేసుకొని రేట్ తగ్గించుకోవచ్చు. నోట్ బుక్స్ అయితే ఆన్లైన్లో లంసంలో తీసుకున్నప్పుడు తక్కువ రేట్లో వస్తున్నాయి. సో సీజన్ లేనప్పుడు అన్సీజన్లో మీరు ముందే వాటిని బుక్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ముందే సేవ్ చేసుకున్నారు, ఆ లంసంను ఒకటేసారి కట్టినప్పుడు ఫీజు తగ్గుతుంది. ముందే మన దగ్గర మనీ ఉంది కాబట్టి ఆన్లైన్లో బుక్స్ ఇవన్నీ కొనుక్కున్నప్పుడు ఇంకొంచెం అమౌంట్ సేవ్ చేయడానికి ఉంటుంది. సో స్కూల్ ఓపెన్ అయ్యే టైంకి, నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఓపెన్ అయ్యే టైంకి ఫీజు ఎలా అనే టెన్షన్ లేదు, బుక్స్ ఎలా అనే గొడవ లేదు, ఓకే, యూనిఫామ్స్ గురించి టెన్షన్ ఉండదు. ప్రశాంతంగా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి స్కోప్ ఉంటుంది. ఇది చెప్పుకోవడానికి చాలా సింపుల్ మ్యాటరే, కానీ సేవ్ చేయడం అనేది మనం గట్టిగా అనుకుంటే తప్పితే ఇది జరగదు. సరే, ఇప్పుడు వస్తున్న జీతంలో నాకు 40,000, నెల 10,000 ఎక్కడి నుంచి తీయాలి అని అంటే ఎక్స్ట్రా చేస్తారా? చేయండి. బాబు 5th క్లాస్లో ఉంటే ఫీజు కట్టడానికి ఎంత టైట్ అవుతుంది, రేపు ఇంకా ఫీజులు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మన శాలరీ, ఇన్కమ్ని, స్కిల్స్ని పెంచుకోకుండా అదే శాలరీలో ఫిక్స్ అయిపోయి దీనికి తగ్గట్టే నేను ఖర్చులు సేవ్ చేస్తానంటే కుదరదు. ఇంటర్మీడియట్కి వచ్చేవరకు ఇంకొక 5-10 ఇయర్స్లో ఎడ్యుకేషన్లో 12% నుంచి 14% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఫీజులు పెంచుకుంటూ పోతారు. మరి నీ జీతం పెరగకుండా అవి పెరుగుతూ ఉంటే ఎట్లా? వాట్ నెక్స్ట్? స్కిల్స్ ఏమున్నాయో చూడండి, ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోండి. మీకు ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, వయసులో ఉన్నప్పుడే ఒక ఇన్కమ్ మీద ఆగిపోకుండా 2-3 ఇన్కమ్స్కి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. ఓకే, సో పార్ట్ టైం ఇన్కమ్ కోసం నేనైతే నా సెకండ్ ఆప్షన్గా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఎంచుకున్నాను. ఒకవేళ మీరు కూడా పార్ట్ టైంలో ₹1 సంపాదించుకుందాం, దాన్ని పిల్లల అవసరాల కోసం, పిల్లల చదువు కోసం సేవ్ చేసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ సెల్లింగ్ ప్రజెంటేషను, దాంట్లో ఎలా ముందుకెళ్ళొచ్చు అనే ఒక ఒపీనియన్ మీకు క్లియర్గా ఇస్తాము. ఈ సబ్జెక్ట్లో ఇంకేదన్నా కంటెంట్ మిస్ అయితే కామెంట్లో పోస్ట్ చేయండి. మనీ మంత్ర గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.